రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ దేశం ముందు నిలబడి ఈసీఐ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన డెమోక్రసీని కాపాడాల్సిన ఒక ఇన్స్టిట్యూషన్, కానీ రూలింగ్ పార్టీ బీజేపీతో కలిసి ఎలక్షన్ లో వేసే ఓట్లను దొంగలించిందని స్టేట్మెంట్ వదిలాడు. దీనికి పెట్టిన పేరు ఓట్ చోరీ. ఓటర్ డీటెయిల్స్ ని చెక్ చేస్తే అడ్రస్ కాలమ్ లో చాలా వరకు 00, 0- అండ్ మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయంట. హౌస్ నెంబర్ 35 ఇక్కడ దాదాపు 80 మంది ఉంటున్నారని చెప్పడం జరిగింది. అయితే వెరిఫికేషన్ కోసం కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తులు ఆ ప్లేస్ కి వెళ్తే అక్కడి వాళ్ళు వీళ్ళని కొట్టి బెదిరించారని చెప్పడం జరిగింది. ఎక్కడైతే 80 మెంబర్స్ ఒకటే ఇంట్లో ఉన్నారని అన్నారో అక్కడికి మీడియా వాళ్ళు వెరిఫికేషన్ కోసం వెళ్ళినట్టయితే ఆ ఒక్క ఇంటి ఓనర్ ఏమన్నాడంటే, నేను కాంగ్రెస్ సపోర్టర్ని, ఈ ఏరియాలో ఎవరైనా అడగండి అని అన్నాడంట. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ దేశం ముందు నిలబడి ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మన డెమోక్రసీని కాపాడుతున్న ఒక ఇన్స్టిట్యూషన్, కానీ రూలింగ్ పార్టీ బీజేపీతో కలిసి ఓట్లను దొంగలిస్తుందని నింద వేయడం జరిగింది. 2024 లో బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ సీట్స్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో దాదాపు 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ కాంగ్రెస్ గెలిచింది. కానీ ఏదైతే ఒక ఓడిపోయిన సీట్ ఏదైతే ఉందో దాని యొక్క తేడా చాలా హ్యూజ్ లెవెల్లో ఉంది. 1,14,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఈ ఒక్క డిఫీట్ వల్ల టోటల్ లోక్సభ సీట్ బీజేపీకి కేవలం 32,707 ఓట్ల తేడాతో వెళ్ళిపోయింది. కాంగ్రెస్ 30 నుంచి 40 మెంబర్స్ ఉన్న ఒక టీమ్ ని రెడీ చేసి దాదాపు 6 నెలలు కూర్చొని ఓటర్ లిస్ట్ ని మాన్యువల్ గా చెక్ చేసింది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళకి ప్రొవైడ్ చేసిన ఓటర్ లిస్ట్ లో డీటెయిల్స్ ఇమేజ్ బేస్డ్ పీడిఎఫ్. సో ఇవి మామూలుగా మిషన్ రీడబుల్ కాదు. ఓసీఆర్ లాంటి సాఫ్ట్వేర్ లను యూజ్ చేసినా కూడా వీటిని డిజిటల్ గా ఆడిట్ చేయలేం. అయినా ప్రెస్ కాన్ఫరెన్స్ లో 7 feet ఈ పేపర్ ఒక స్టాక్స్ అయితే ఉన్నాయో చూపించడం జరిగింది. ఈసారి కనుక గత 10 నుంచి 15 ఏళ్ల పేపర్ రోల్స్ ఒక డీటెయిల్స్ కనుక ఇచ్చినట్టయితే వేరే టీమ్ ని ప్రిపేర్ చేసి ప్రైవేట్ గా వాటిని ఆడిట్ చేసి మేము చెప్పిన విషయాలు నిజమో కాదో మీరే చెప్పండి అని అనడం జరిగింది. వీళ్ళు మాకు డేటాని ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల ఇది కేవలం ఈసీఐ ట్రాన్స్పరెన్సీని బ్లాక్ చేయడానికి చేసినట్టు ప్రయత్నంగానే కనిపిస్తుందని అన్నాడు. రాహుల్ గాంధీ గారి ప్రకారం ఒక్క మహాదేవ్పురలోనే దాదాపు 1,00,000కి పైగా ఓట్లు ఫాల్స్ అని అనడం జరిగింది. అది 5 కేటగిరీస్ లో ఉన్నాయని చెప్పడం జరిగింది. అది ఎందుకు ఇప్పుడు చూద్దాం. ఆయన మెన్షన్ చేసిన పాయింట్లలో ఫస్ట్ వచ్చేసి డూప్లికేట్ ఓట్స్ 11,965 ఓట్స్ డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయని అన్నాడు. ఒకటే పేరు ఒకటే పర్సన్ కి మల్టిపుల్ బూత్ లను మల్టిపుల్ స్టేట్స్ లలో రిజిస్టర్ అయినట్టు చూపించింది. కొంతమంది ఓటర్స్ కి వేరే సిటీస్ లో అండ్ వేరే స్టేట్స్ లో కూడా ఎంట్రీస్ ఉన్నాయని ఎగ్జాంపుల్ గా చూపించారు. ఒక ఓటర్ పేరు 4 సార్లు డిఫరెంట్ బూత్లలో 4 డిఫరెంట్ ఎపిక్ కార్డ్ నెంబర్లతో ఉండడం చూపించారు. సో దీనికి సమాధానంగా లోకల్ బీజేపీ లీడర్ అరవింద్ గారు దీని మీద రియాక్ట్ అయ్యారు. అవును, 4 సార్లు ఇంట్రెస్ట్ ఉన్నట్టు నిజమే, కానీ ఆ ఓటర్ ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడు ఎర్రర్ వల్ల మల్టిపుల్ టైమ్స్ అప్లై అయిందని చెప్పారు. ఆ తర్వాత డిలీషన్ ఫైల్ చేశారు. ఓటు మాత్రం ఒక్కసారి వేశారని చెప్పడం జరిగింది. ఆదిత్య శ్రీవాస్తవ్ ఈ పర్సన్ కి కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ లో కూడా ఓటర్ ఎంట్రీస్ ఉన్నాయని చెప్పారు. ఇలా క్రాస్ స్టేట్ డూప్లికేషన్ తో రోల్స్ ని పెంచుతున్నారని అన్నారు. కానీ యూపీసీఓ దీనికి కూడా కౌంటర్ ఇచ్చారు. ఈ స్పెసిఫిక్ డూప్లికేషన్ ని ప్రెస్ కాన్ఫరెన్స్ కన్నా ముందే కరెక్ట్ చేశామని చెప్పడం జరిగింది. ఇక్కడ మార్చ్ వర్షన్ కి అండ్ ఆగస్ట్ వర్షన్ కి చాలా తేడా ఉన్నట్టు చెప్పడం జరిగింది. మొత్తం మీద క్లైమ్ ఏంటంటే ఒకటే ఇండివిజువల్ పేరు మల్టిపుల్ టైమ్స్ ఉండడం, మల్టిపుల్ ఓటర్ కార్డ్ నెంబర్స్ యాడ్ చేయడం, ఈ రోల్ సైజ్ ని పెంచి పొటెన్షియల్ గా మల్టిపుల్ ఓటింగ్ కి ఛాన్స్ ఇస్తున్నారని అనడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో మెన్షన్ చేసిన సెకండ్ పాయింట్ ఫేక్ ఇన్వాలిడ్ ఎంట్రీస్. రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం 40,000 ఓట్ల కన్నా ఎక్కువగా సరైన అడ్రస్ లేని ఎంట్రీస్ ఉన్నాయని అనడం జరిగింది. అడ్రస్ ఫీల్డ్ లో హౌస్ నెంబర్ 000 లేదా XX--- అని ఉండడం జరిగిందని అంటున్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ వెరిఫికేషన్ ఇవి అసలు పాస్ అవ్వకూడదు అని అన్నారు. దీంట్లో 30,000కు పైన అడ్రస్లన్నీ 000 00 లాంటి ఫార్మాట్ లో ఉన్నాయని అన్నారు. ఇంకో 9,000కి కేవలం లొకాలిటీ పేరు ఉందని అన్నారు. అంటే హౌస్ నెంబర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నారనుకోండి, జస్ట్ సికింద్రాబాద్ అని మెన్షన్ చేయడం జరిగిందని. ఇలాంటి అడ్రస్ లకి వెరిఫికేషన్ అసాధ్యం అని అన్నారు. స్టేజ్ మీద అయినా ఎంట్రీస్ చూపించారు. హౌస్ నెంబర్ 0 అండ్ ఫాదర్ నేమ్ అయితే ఏదో ర్యాండమ్ గా టెక్స్ట్ ఉంది, DFOJGID XXYZFTB ఇలాంటివి చూసి వెరిఫికేషన్ ప్రోటోకాల్ ని బైపాస్ చేస్తున్నారని లేక గేమ్ ఆడుతున్నారని ప్రశ్నించారు. ఆ ప్రెస్ మీట్ లో రైజ్ చేసిన 3వ పాయింట్ 10,452 రిజిస్ట్రేషన్స్ ఒకే అడ్రస్ మీద క్లస్టర్ అయి ఉన్నాయని చెప్పడం జరిగింది. కొన్ని కేసెస్ లో ఒక చిన్న ఇంటికి డజన్స్ లోనే ఓటర్ ని లింక్ చేశారని అన్నారు. ఎగ్జాంపుల్ గా ఒక సింగిల్ రూమ్ అడ్రస్ లోనే దాదాపు 80 మంది ఓటర్స్ ఉన్నారని చెప్పడం జరిగింది. సో ఇలాంటి క్లస్టరింగ్ బూత్ లెవెల్ రిజల్ట్స్ ని మ్యానిపులేట్ చేయడానికి అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ నెంబర్ 35 ఇక్కడ దాదాపు 80 మెంబర్స్ ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ వర్కర్స్ వెరిఫై చేయడానికి వెళ్తే వాళ్ళని కొట్టారు, బెదిరించారని చెప్పడం జరిగింది. హౌస్ నెంబర్ 791 ఒక 1 బెడ్రూమ్ హౌస్ లో 46 ఓటర్స్ ఉన్నారు. ఫీల్డ్ చెక్ చేస్తే వాళ్ళు అసలు అక్కడ లేరని తెలిసింది. ఇంకొకటి అదొక బ్రేవరీ అడ్రస్, అంటే ఒక బ్రేవరీ అడ్రస్ మీద దాదాపు 68 ఓటర్స్ ఉన్నారని చెప్పడం జరిగింది.
జరిగింది. ఇలా చిన్న యూనిట్స్ లో కమర్షియల్ స్పోర్ట్స్ లలో అంత మంది ఓటర్స్ ని యాడ్ చేయడం అంటే బూత్ లో స్వింగ్ చేయడానికి ప్లాన్ చేసి చేస్తున్న పని అని అన్నారు. ఆయన రేస్ చేసిన పాయింట్లలో 4వ పాయింట్ ఇన్వాలిడ్ ఫోటోస్. 4132 ఎంట్రీస్ లలో ఓటర్ ఫోటోస్ బదులు బ్లాంక్ గా ఉండడం, గుర్తుపట్టలేనంటే బ్లర్ గా ఉండడం లేదా చాలా చిన్న సైజ్ లో ఉండడం జరిగింది. సో ఇవి బూత్ లో ఐడెంటిఫికేషన్ ని దెబ్బతీస్తుందని, ఇంపర్సేషన్ కి ఛాన్స్ ఇస్తుందని అన్నారు. సో ఇక్కడ మీరు చూస్తే ఇమేజెస్ ఎంత క్లియర్ గా ఉన్నాయో తెలుస్తుంది. అసలు అవి ఇమేజెస్ డాట్ లా మచ్చలా ఎందుకు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు మనుషులైనా కూడా డౌట్ వస్తుంది. అండ్ ప్రెస్ మీట్ లో రేజ్ చేసిన 5th పాయింట్, 5th కేటగిరీ, లాస్ట్ కేటగిరీ, మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6. ఈ ఫార్మ్ 6 ఏంటంటే ఎప్పుడైతే నీకు 18 years నిండుతాయో అప్పుడు నువ్వు ఫార్మ్ 6 ద్వారా అప్లై చేస్తే నేను ఫస్ట్ టైం ఓట్ వేయడానికి వచ్చాను, సో నన్ను నా అప్లికేషన్ ని తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారో వాళ్ళు ఫార్మ్ 6 ని యూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కేసులో దాదాపు 80 years పైబడిన వాళ్ళు కూడా ఫార్మ్ 6 ని యూజ్ చేసి ఓట్లు వేసినట్టు చూపించడం జరిగింది. సెకండ్ ఈమెకి 70 సంవత్సరాలు. ఈ ఉమెన్ పేరు మీద 2 సార్లు కొత్త ఓటర్ గా రిజిస్టర్ చేసి 2 సార్లు ఓట్ వేశారని ఆయన ఎలిగేట్ చేశారు. సో ఇలా ఈ 5 మెథడ్స్ ని చూపించి ఇది ఒక హ్యూజ్ క్రిమినల్ ఫ్రాడ్ అని అన్నారు. ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా బీజేపీకి హెల్ప్ చేస్తుందని ఆరోపణ చేశారు. అండ్ అలాగే రాహుల్ గాంధీ గారు కొన్ని డిమాండ్స్ అనేది వేయడం జరిగింది. మెషిన్ రీడబుల్ ఈ రోల్స్ పాస్ట్ 10 నుంచి 15 సంవత్సరాలు ఉన్న లిస్ట్ ని రిలీజ్ చేయాలని, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇవ్వండి, మేము ఫాస్ట్ గా ఆడిట్ చేసి నిజమేంటో బయట పెడతామని అనడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేయకపోతే వీళ్ళు ఈ క్రైమ్ లో పార్ట్ టేకింగ్ చేస్తున్నట్టే అని అనడం జరిగింది. అవసరమైతే జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ ఉండాలి అని అనడం జరిగింది. ఈ 5 పాయింట్స్ తో అయినా ఇది 100% ప్రూఫ్ అని ఈసీఐ ప్రొసీజర్ వెనక చాలా ఫ్రాడ్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఇన్నిగానే ఎలిగేషన్ చేశాక బీజేపీ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ సైలెంట్ గా ఉంటారు కదా, వీళ్ళు కౌంటర్ పాయింట్స్ ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీటిని, ఈ ఎలిగేషన్స్ ని తప్పని రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ అని ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. రూల్స్ ప్రకారం రాహుల్ గాంధీ ఓత్ తీసుకొని రూల్ 23B ప్రకారం సైన్డ్ డిక్లరేషన్ ఇవ్వాలని అనడం జరిగింది. మీరు ఎవరైతే ఇట్లా తప్పులు జరిగి అంటున్నారో స్పెసిఫిక్ గా నేమ్స్ అండ్ ఆ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్స్ కూడా ఇచ్చినట్టయితే మేము ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తాం, లేదా ఈ ఎలిగేషన్స్ చేసినందుకు మీరు దేశం ముందు నిలబడి అపాలజీ చెప్పాలి అని కూడా అనడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు సైన్ చేయడానికి అయితే రిఫ్యూజ్ చేయడం జరిగింది. ఈ అప్పటి నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియాలో #ECI ఫ్యాక్ట్ చెక్ అనే హ్యాష్ ని ట్రెండ్ లో తీసుకొచ్చింది. సైన్ చేయండి లేదా అపాలజీ చెప్పండి అని బాగా ట్రెండింగ్ లో కూడా రావడం జరిగింది. సో ఇలా బీజేపీ లీడర్స్ కూడా ఇదే లైన్ ని తీసుకొని ఇంకా ఫార్వర్డ్ గా పుష్ చేశారు. కాంగ్రెస్ వల్ల కర్ణాటక గవర్నమెంట్ అండ్ అదే ఓటర్ రోల్స్ ని యూజ్ చేసి క్యాస్ట్ సెన్సస్ చేసింది. అప్పుడు లేని డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. సో వీళ్ళందరూ చేస్తుంటే మీడియా ఎందుకు కోరుకుంటుంది? మీడియా కూడా తన పని తను చేస్తూ ఒక ప్రైవేట్ తనకు తాను సొంతంగా ఒక ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో చాలా వరకు కొన్ని నిజాలు అయితే బయటపడ్డాయి. అవి ఏంటో చూద్దాం. సో ఈ ఎలిగేషన్స్, కౌంటర్ ఎలిగేషన్స్ మధ్యలో కొన్ని మీడియా ఛానల్స్ కూడా గ్రౌండ్ లెవెల్ లో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాయి. సో రాహుల్ గాంధీ గారు మెన్షన్ చేసిన అడ్రస్ కి వెళ్లి చూశారు. అక్కడ వెళ్ళాక తెలిసిన విషయాలు కాంగ్రెస్ కేసు ని న్యూస్ సైకిల్ లో కొంచెం హర్ట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ నెంబర్ 35. సో అక్కడ ఒక చిన్న రూమ్ లో దాదాపు 80 members ఉన్నట్టు చెప్పారు కదా ప్రెస్ మీట్ లో. సో మీడియా ఛానల్స్ అక్కడ ఉన్న ల్యాండ్ రోడ్ ఎవరైతే ఇంటి ఓనర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, అవును ఇక్కడ 80 మంది దాకా ఉన్నమాట నిజమే అని అన్నారు. కానీ చాలా మంది పాత టెనెంట్స్ అంట, అండ్ వాళ్ళు వేరే ప్లేస్ కి కూడా వెళ్ళిపోయి ఉంటారు, లైక్ ఒడిశా, బీహార్ కి కూడా వెళ్ళిపోయి ఉంటారు అని చెప్పడం జరిగింది. కొంతమంది మాత్రం ఎలక్షన్ అప్పుడు వచ్చి ఓటు వీళ్ళు వినియోగించుకుని వెళ్ళిపోతారని కూడా మెన్షన్ చేస్తారు. సో ఇప్పటి వరకు ఎవరైతే ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారో వాళ్ళ పేర్లను డిలీషన్ కోసం ఇన్ఫార్మ్ చేయలేదని ఒప్పుకున్నారు. ఇంకో ఇంటర్వ్యూలో సేమ్ పర్సన్ ని ఒక ఫోటో చూసినట్టయితే, నేను కాంగ్రెస్ కి సంబంధించిన పర్సన్ ని, బీజేపీతో నాకేం సంబంధం లేదు, మీరు ఈ ఏరియాలో ఎక్కడైనా అడుక్కోండి, నేను కాంగ్రెస్ సపోర్టర్ ని అని చెప్పడం జరిగింది. సో లోకల్ బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్ ఏమో చాలా మంది మైగ్రెంట్స్ వర్కర్స్ రెంట్ అగ్రిమెంట్ మీద ఓటర్ ఐడి తీసుకుంటారు, తర్వాత వెళ్ళిపోతారని చెప్పడం జరిగింది. సో వాళ్ళని డిలీట్ చేసే ప్రొసీజర్ లో చాలా లేట్ అవుతుందని చెప్పడం జరిగింది. బీజేపీ లీడర్ లో ఒకరు చెప్పింది ఏంటంటే 80 మందిలో కేవలం 6 మందే 2024 లో ఓటు వేశారు. సో రాహుల్ గాంధీ చెప్తున్న ఈ డేటా తప్పని అంటుంది. ఇక ఎలాగో 2 parties ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి కంపల్సరీగా పొలిటికల్ గా ఏవో కొన్ని వాళ్ళవి జరుగుతూ ఉంటాయి. అండ్ కాంగ్రెస్ ఏమో votechoice.in అనే పబ్లిక్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియా BLOC ఎలైస్, శరద్ పవార్ లాంటి వీళ్ళందరూ రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ గా నిలిచారు. గతంలో మహారాష్ట్ర పోల్స్ కి ముందు సో ఇద్దరు వాళ్ళ దగ్గరికి వచ్చి 160 సీట్లలో గ్యారెంటీగా గెలిపిస్తామని ఆఫర్ చేశారని చెప్పడం జరిగింది. ఆ ఆఫర్ ని తను ఇంకా రాహుల్ గాంధీ గారు రిజెక్ట్ చేశామని చెప్పారు. బీజేపీ లీడర్స్ ఏమో రాహుల్ గాంధీ గారికి ప్రూవ్ చేయాలి లేదా పార్లమెంట్ నుంచి రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. సో ఇలా ఏవో కొన్ని పొలిటికల్ వార్స్ అవి వీళ్ళపైన వాళ్ళపైన వీళ్ళు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, రాహుల్ గాంధీ గారు ఇలాంటి విషయాలని ఎక్స్పోజ్ చేయడం ఇదే ఫస్ట్ టైమా లేదా ఇంత ముందుకు కూడా ఎక్కడైనా జరిగిందా? నిజమేందంటే కాదు, ఇంత ముందుకు కూడా ఆయన ఇలాంటి విషయాలను ఎక్స్పోజ్ చేశారు. ఫేక్ ఎంట్రీస్, ఎలక్ట్రల్ మ్యానిపులేషన్ మీద ఎలిగేషన్స్ కి పెద్ద హిస్టరీనే ఉంది. కమల్నాథ్ గారి 2018 సుప్రీం కోర్ట్ బ్యాటిల్ నుంచి కాంగ్రెస్ 2024 లో మహారాష్ట్ర, హర్యానాలో చేసిన క్లైమ్స్ వరకు చాలా పెద్ద హిస్టరీనే ఉంది. కానీ 2025 కేసు అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ గా ఫైట్ ఈసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మెన్షన్ చేస్తూ తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు చేసిన ఎలిగేషన్
అలిగేషన్స్ ప్రూవ్ అయినా కాకపోయినా కానీ ఈ ఫైట్ ఒక పెద్ద క్వశ్చన్ ని తెర మీదకి తీసుకొచ్చింది. ఎందుకంటే మన డీటెయిల్స్ కానివ్వండి, మనం వేసే ఓట్ ని కానివ్వండి, నిజాయితీగా మనం వేసిన దానికి తీర్పు పబ్లిక్ గా అనౌన్స్ చేస్తున్నారా లేదా అవి మ్యానిపులేట్ అవుతున్నాయా? ఎందుకంటే బికాస్ ది డే వి స్టాప్ ఆస్కింగ్ ఇస్ ద డే వి స్టాప్ గార్డింగ్ అవర్ డెమోక్రసీ. మనం ఏ రోజైతే ప్రశ్నించడం ఆపేస్తామో ఆ రోజు మనం మన డెమోక్రసీని కాపాడడం కూడా ఆపేస్తాం. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది బ్యాటిల్ లో. ఎందుకంటే ఈ బ్యాటిల్ ఇక్కడతో అవ్వలేదు. ఈ స్టోరీలో ఇంకా చాలా రివీలింగ్ పార్ట్స్ ఉన్నాయి. పొలిటికల్ స్ట్రైక్స్, హిస్టారికల్ ప్యారలల్స్ అండ్ అన్ఆన్సర్డ్ లీగల్ ట్రాప్. 1 వీక్ లో మేము పార్ట్ 2 వీడియో రెడీ చేస్తాము. అక్కడ పాస్ట్ లో జరిగిన కొన్ని కేసెస్ గురించి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లో జరిగే కొన్ని పవర్ స్ట్రగుల్స్ గురించి కూడా చెప్తాం. ఈ క్లైమ్ సుప్రీం కోర్ట్ కి వెళ్తే ఏం జరిగిందో కూడా చెప్తాము. ఈ లోపల మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, థాట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వాటికి ఆన్సర్స్ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాం.